श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वती नमः భక్తులారా మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు 18 పర్వాలు గల ఈ భారతంలో ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య పర్వాలనే 9 పర్వాలు పూర్తి చేసాం. 10వదైన సౌప్తిక పర్వంలో కూడాను 7 అధ్యాయాలు పూర్తి చేసి 8వ అధ్యాయంలోని 91వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 92వ శ్లోకం నుండి ఈ రోజున కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవానుణ్ణి, ఈ గ్రంథం రాసిన వ్యాస భగవానుణ్ణి ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. తత్ర కేచిన్నరా భీతాః వ్యలీయంత మహీతలే తథైవ తాన్ నిపతితాన్ అపింషన్ గజవాజినః. కొందరు భయపడి నేలకి హత్తుకొని పడుకొని ఉన్నారు. అలా పాపం పడుకున్న వాళ్ళని ఏనుగులు పరిగెత్తుతూ తొక్కేస్తున్నాయి, గుర్రాలు తొక్కేస్తున్నాయి. తస్మిన్ తథా వర్తమానే రక్షాంసి పురుషర్షభ హృస్తాని వ్యనదన్నుశ్చై ముదా భరత సత్తమా. మహారాజా సంజయుడు చెప్తున్నాడు ధృతరాష్ట్ర మహారాజుకి. ఆ విధంగా అశ్వత్థామ సంహారం సాగిస్తూ ఉంటే రాక్షసులు పైనుండి పరమోల్లాసంగా పెద్దగా అరవటం మొదలుపెట్టారు. సశబ్దః పురితో రాజన్ భూత సంఘైర్ముదాయుతై అపూరయద్ దిశః సర్వా దివంచాతి మహాన్ స్వనః. ఆనందంతో నిండిన ఆ భూత సమూహాల పెనుధ్వని అన్ని దిక్కుల్లో కూడాను ప్రతిధ్వనించడం మొదలుపెట్టింది. తేషామార్తరవన్ శ్రుత్వా విద్రస్త గజవాజినః ముక్తా పర్యపతన్ రాజన్ మృద్రంతః శిబిరే జనం. ఆ సేనల యొక్క ఆర్తనాదాలని విని బెదిరిన ఏనుగులు గుర్రాలు కట్లు తెంచుకొని శిబిరంలో ఉన్న జనాల్ని తొక్కుకుంటూ అంతటా పరిగెత్తడం మొదలుపెట్టాయి. తైస్తత్ర పరితావద్భిః చరణోదీరితం రజః ఆకరోత్ శిబిరే తేషాం రజన్యాం ద్విగుణం తమః. శిబిరంలో అవి అలా పరిగెత్తుతూ ఉంటే దుమ్మంతా కూడా పైకి లేచింది. దాంతో ఆ చీకటి, అసలే చీకటి, ఈ దుమ్ముతోటి అసలు ఏమీ కనపట్టలే అక్కడ. తస్మిన్ స్తమసి సంజాతే ప్రమూఢా సర్వతో జనా నాజానన్ పితరః పుత్రాన్ భ్రాతృన్ భ్రాతరయేవ చ. ఎవరిని ఒకళ్ళను గుర్తుపట్టడం లేదు. తండ్రి కొడుకును గుర్తుపట్టలేదు, అలానే సోదరుడు సోదరుని గుర్తుపట్టడం లేదు. గజాన్ అతిక్రమ్య నిర్మానుష్యాహయాహయాన్ అతాడయం తదా భంజన్ తదా మృద్ నంశ భారత. ఏనుగుల్ని రౌతులు లేని గుర్రాలని గాయపరుస్తూ ఉన్నాయి, భంగపరుస్తూ ఉన్నాయి, తొక్కేస్తూ ఉన్నాయి. తే భగ్నా ప్రపదంతి స్మ నిఘ్రంతశ్చ పరస్పరం వ్యపాతయం తదా చాన్యాన్ పాతయిత్వా తదాపిషన్. ఒకదాన్నోటి కొట్టుకుంటూ గాయపడ్డ ఏనుగులు గుర్రాలు కింద పడిపోతున్నాయి. తర్వాత
కొన్నిటిని కొన్ని ఏనుగులు పడగొడుతున్నాయి, తొక్కుతున్నాయి. విచేతస స నిద్రాశ్చ తమసా చావృతా నరా జగ్ముః స్వానేన తద్రాత కాళేనైవ ప్రచోదిత చక్వా ద్వారాని చ ధ్వాంస్తా తథా గుల్మాని గౌర్మికా ప్రాద్రవంత యథాశక్తి కాంతిశీకా విచేతసః విప్రణశ్చాశ్చతేన్యోన్యం నా జానంత తథో విభో క్రోశం తస్తథా పుత్రేతి దైవోపహత చేతసః పలాయితం దిశస్తేషాం స్వానపృచ్ఛ్య బాంధవాన్ గోత్రణాభిరన్యోన్యం ఆక్రందంత తతో జనా ఆహాకారం చ కుర్వాణాం పృథివ్యాం చారతే పరే తాన్ బుద్ధ్వారణమత్తౌసౌ ద్రోణపుత్రో వ్యతో వ్యపోదయేత్ తత్రాపరే వజ్యమానా ముహుర్ముహురచేతసః శిబిరాన్ నిష్పతంతి స్మ క్షత్రియా భయపీడిత తాంసు నిష్పతితాంస్ట్రాష్టాన్ శిబిరాత్ జీవికైషనః కృతవర్మా కృపస్యేవ ద్వారదాసే నిజఘ్నతః. అక్కడ మనుషులందరూ కూడా సుప్తావస్థలో అంటే నిద్రావస్థలో ఉండటం వల్ల, చీకటి కమ్మేయటం వల్ల, కాలప్రేరణతోటి తమ వారి మీద తామే దాడి చేస్తూ ఉన్నారు. ద్వారపాలకులు ద్వారాలను వీడి, శిబిర రక్షకులు శిబిరాలను వీడి శక్తి కొద్దీ పారిపోతున్నారు. చైతన్యహీనులై ఎటు పరిగెత్తేది కూడా తెలియకుండా పరిగెత్తేస్తున్నారు. ధృతరాష్ట్ర మహారాజుకు చెప్తున్నాడు సంజయుడు, రాజా పారిపోతున్న వారికి ఒకరికొకరు తెలియటం లేదయ్యా, దైవ వశాన వాళ్ళ బుద్ధి కూడా నశించిపోయింది. పారిపోతున్న వాళ్ళని ఒకరికొకరు వాళ్ళకి తెలియటం లేదు. తండ్రి బిడ్డ అంటూ అరుస్తూ పరిగెత్తున్నారు. తమ బంధువుల్ని సైతం వీడి దిక్కులు పట్టి పారిపోతున్నారు. ఆ సమయంలో గోత్రాలతో పేర్లతో ఒకరికొకరు పిలుచుకుంటూ ఉన్నారు. కొందరు హాహాకారాలు చేస్తూ నేలపడిపోయారు. తాన్ బుర్ధ్వా రణమత్తౌసో ద్రోణపుత్రో వ్యపోధయేత్ రణమత్తుడైన అశ్వత్థామ వారిని గుర్తించి సంహరించాడు. ఇంకొందరు క్షత్రువులు పదే పదే దెబ్బతింటూ నిశ్చేష్టులై భయపీడితులై శిబిరం నుండి బయటపడిపోతున్నారు. భయపడి బతుకు మీద ఆశతో శిబిరం నుండి బయటకు వస్తున్న వాళ్ళని కృతవర్మ కృపుడు ద్వారం దగ్గర చంపేస్తున్నారు. విస్రస్తయంత్ర కవచాన్ ముక్తకేశాన్ కృతాంజలిన్ వేసమానాన్ క్షితౌ భీతాన్ నైవ కాంశ్చిత్ అముంచతాత్ నాముచ్యత తయో కశ్చిత్ నిష్క్రాంతః శిబిరాత్ బహిః కృపస్యైవ మహారాజా హార్దిక్యస్యైవ ద్రుమతిః భూయస్యైవ చికీర్షంతో ద్రోణపుత్రస్య తౌ ప్రియం త్రిషు దేశేషు తతతుః శిబిరస్య హుతాసనం తతః ప్రకాశే శిబిరే ఖడ్గేన పితృనందనః అశ్వత్థామా మహారాజా వ్యజ్రత్ కృతహస్తవత్ కాంస్యదాపతతో వీరాన్ అపారాంశైవ ధావతః వ్యయోజేత ఖడ్గేన ప్రాణైర్ద్విజరోత్తమః కాంస్యద్యోధాన్ సఖడ్గేన మధ్యే సంచిజ్య వీర్యవాన్ అపాతయ ద్రోణపుత్ర సంరబ్ధస్థిలకాండవత్ నినదద్భిర్భృశాయైష్టైనరాష్ట్రధిరతోత్తమై పతితైరభవత్కీర్ణా మేదిని భరతర్షభా. ఆ సైనికుల యొక్క యంత్రాలు కవచాలు జారిపోయి ఉన్నాయి. జుట్టు విరగబడింది. చేతులు జోడించి భయంతో వణుకుతూ నేలకూలారు. కానీ కృతవర్మ కృపుడు ఎవరిని వదల్లా. శిబిరం నుండి వెలుపలికి వచ్చిన వాడు ఒక్కడు కూడా వారి చేతి నుండి తప్పించుకోలేదు. మహారాజా కృపుడు దుర్బుద్ధి అయిన కృతవర్మ అశ్వత్థామకి ఇంకా ప్రయం కలిగించాలని భావించి ఆ శిబిరంలో 3 చోట్ల నిప్పును కూడా ముట్టించారు. మహారాజా దాంతో శిబిరం వెలుగులు జిమ్మింది. తండ్రికి ఆనందం కలిగించాలని అశ్వత్థామ కత్తి చేతబట్టి సిద్ధహస్తుడిలాగా సంచరించడం మొదలుపెట్టాడు.
కొందరు వీరుల మీదకు వస్తున్నారు, మరికొందరు పారిపోతున్నారు. ద్విజవరుల్లో శ్రేష్ఠుడైన అశ్వత్థామ వారిని అందరినీ కూడా కత్తితో ప్రాణాల నుండి విడదీస్తున్నాడు. అశ్వత్థామ మరి కొంతమంది యోధులను కోపంతో నువ్వు కాడల్లాగా కత్తితో మధ్యకు నరికేస్తున్నాడు. నేలపడి పెడబొబ్బలు పెడుతున్న నరులు, గుర్రాలు, మేటి ఏనుగులతో మరి రణభూమి అంతా కూడా నిండిపోయింది. మానుషాణాం సహస్రేషు హతేషు భక్తేష్య ఉదతిష్ఠన కబంధాని బహున్యుద్ధాయ చాపతాన్ సాయుధాన్ సాంగధాన్ బాహున్ విచకర్త విశ్రాంసిజ హస్తే హస్తోపమానూరూపాన్ హస్తాన్ పాదాన్ చ భారత పృష్ఠచ్ఛిన్నాన్ పార్శ్వచ్ఛిన్నాన్ శిరశ్ఛిన్నాన్ సదాపరాన్ సమహాత్మా కరోద్రోణి కాంక్షిశ్చాపి పరాంగుఖాన్ మధ్యదేశే నరానన్యాన్ చిచ్చేదాన్యాహంశ్చ కర్ణత హంసదేశే నిహచ్చరన్యాన్ కాయే ప్రావేశయచ్చిరః ఏవం విచరతస్తస్య నిఘ్నత స్వబహూం నరోన్ తమసా రజనీ ఘోరా బభో దారుణ దర్శన కించిత్ ప్రాణైశ్చ పురుషై హతైశ్చాన్యై సహస్రశ బహునా చ గజాస్వేన భూరభూత్ భీమదర్శన యక్షరక్ష సమాకీర్ణే రథాశ్వద్విపదారుణే కృత్యేన ద్రోణపుత్రేణ సంకీర్ణ ప్రాపదన్ భువి భాతృనన్యే పితృనన్యే పుత్రానన్యే విచకృషు కేచిదూచుర్న తత్ క్రుద్ధై ధాతరాష్ట్రై కృతన్నరే యత్కృతం వః యత్కృతన్నః ప్రసుప్తానాం రక్షోభిః క్రూరకర్మభిః. వేల కొలది మనుషులు చచ్చి పడిపోయారు అక్కడ. వాళ్ళలో చాలామంది మొండాలు లేచి నిలిచి మళ్ళీ కింద పడుతున్నాయి. చచ్చిన తర్వాత కూడా ప్రాణం కాస్త ఉంటుంది, తన్నుకులాడుతూ ఉంటాయి. కంఠాన్ని నరికినా ఆ మొండెం కింద పట్టం మీద పట్టం చేస్తూ ఉంటుంది. అలా జరుగుతుంది అక్కడ. ఆయుధాలతో అంగజాలతో సహా బాహుల్ని, తలల్ని, ఏనుగు తొండాల వంటి తొడల్ని, చేతుల్ని, కాళ్లను అశ్వత్థామ ఖండించి పడేశాడు. కొందరి వీపులు, కొందరి పక్కటెముకలు, ఇంకొందరి తలలు నరికేశాడు. ఇంకా కొందరిని తరిమి కొట్టాడు. కొందరు మనుషుల నడుములు విరిచాడు. ఇంకొంతమంది చెవులు నరికాడు. ఇంకొంతమంది గొంతుల మీద కొట్టి తలలను శరీరం నుండి చొప్పించాడు, శరీరంలోకి తొప్పించాడు. ఈ రీతిగా సంచరిస్తూ లెక్కలేనంత మందిని చంపుతున్నాడు అశ్వత్థామ. అప్పుడు ఆ రాత్రి చీకట్లో భయంకరంగా ఘోరంగా కనిపించడం మొదలుపెట్టింది. కొందరు పురుషులు ఇంకా కొనవూపిరితో ఉన్నారు. వేల కొలదిగా చనిపోయి ఉన్నారు. ఎన్నో ఏనుగులు, గుర్రాలు చచ్చిపడి ఉన్నాయి. వాటితో భూమి భయంకరంగా కనిపించింది. యక్షరాక్షసుతో నిండి రథాలు, గుర్రాలు, ఏనుగులతో దారుణంగా ఉన్న ఆ రణభూమిపై కోపించిన అశ్వత్థామ నరుకుతూ ఉంటే ఎంతో మంది నేల కూలారు. కొందరు సోదరుల్ని, కొందరు తండ్రుల్ని, మరికొందరు పుత్రుల్ని పిలుస్తూ అరుస్తున్నారు. కొందరేమో వాళ్ళు పెద్దగా అరుస్తున్నారు, రాక్షసులు వచ్చి మనల్ని సంహరిస్తున్నారు. ఇంతకుముందు ధాతరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుడు కుమారుల యొక్క సేనలు కూడా ఇలా చేయలేదు అంటూ వాళ్ళు పెద్దగా అరుస్తున్నారు. అసాన్నిధ్యాధిపాధ్యానాం ఇదన్నః కథనం కృత న చాసురైర్న గంధర్వై న చైక్షైర్న రాక్షసై శక్యో విజేతుం కౌంతేయ గోప్తాయస్య జనార్దనః బ్రహ్మణ్యః సత్యవాగ్దాంత సర్వభూతానుకంపకః. పాండవులు ఇక్కడ లేనందువల్ల మనకి ఇటువంటి యుద్ధం వచ్చింది. బ్రాహ్మణ భక్తుడు, సత్యవచనుడు, జితేంద్రియుడు, సర్వభూతాలపై దయగలవాడు అర్జునుడు. ఆయనకు జనార్దనుడు రక్షకుడు. ఆ కౌంతేయుని అసురులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు కూడా గెలవలేరు. కుంతి కొడుకైన అర్జునుడు నిద్రిస్తున్న వాణ్ణి కానీ, ఏమరపాటులో ఉన్న వాణ్ణి కానీ, ఆయుధాలు వీడిన వాణ్ణి కానీ, చేతులు జోడించిన వాణ్ణి కానీ, పారిపోతున్న వాణ్ణి కానీ, జుట్టు విరగబడిన వాణ్ణి కానీ చంపడే చంపడు. కానీ క్రూరాత్ములైన ఈ రాక్షసులు ఇటువంటి ఘోర కృత్యం చేస్తున్నారు అని ప్రలాపిస్తూ అనేకులు పడిపోతున్నారు. కొందరు గర్జిస్తున్నారు, కొందరు వినిపిస్తున్నారు. ఆ భీకర కోలాహల ధ్వని
ఆపై ముహూర్తకాలంలో అణిగిపోయింది. రాజా ఘోరంగా భీకరంగా వ్యాపించిన ఆ దుమ్ము కూడా నెత్తురు తరిసిన నేలపై క్షణకాలంలో అదృశ్యమైంది. కోపించిన అశ్వత్థామ రుద్రుడు ప్రాణులను చంపినట్లు వేల కొలది మనుషులను చంపాడు. వారు ప్రాణరక్షణ కోసం ప్రయత్నిస్తూ కలతపడి నిరుత్సాహంగా నిలిచారు. అన్యోన్యం సంపరిష్వజ్య సైనాన్ ద్రవతోపురాన్ సంలీరాన్ యుధ్యమానాంశ సర్వాన్ ద్రౌణిరపోదయత్ దహ్యమానా హుతాసేన వధ్యమానాశ్చలేన తేన తే పరస్పరం తదా యోధా అనయమసాదరం తస్యా రజన్యాశ్చర్ధేన పాండవానాం మహద్బలం గమయామాస రాజేంద్ర ద్రౌణిర్యం అనివేశినం నిశాచరాణాం సత్వానాం రాత్రి సా హర్షవర్ధని నరగజాశ్వానాం రౌద్రీక్షయకరీ భృజిం తత్రా దృశ్యంత రక్షాంసి పిశాచాక్ష పృథగ్విధ ఖాదంతో నరమాంసాని పిబంతః సునితాని చ कराला पिंगलाश्चैव शैलदंता रजस्वरा जटिला दीर्घसंगाश्च पंचपादा महोदरा पश्चादंगुलयोरूक्षा विरूपा भैरवस्वना घंटाजालावसक्ताश्च नीलकंठा विभीषणा सपुत्रधारा सक्रूरा सुदर्दस्य सुनिर्हुणा विविधानि च रूपाणि तत्र दृश्यन्त राक्षसम् ఒకరినొకరు కౌగిలించుకొని పడుకున్న వాళ్ళు కొందరు, పారిపోతున్న వారు కొందరు, దాక్కున్న వాళ్ళు కొందరు, పోరాడుతున్న వాళ్ళు కొందరు. అశ్వత్థామ వాళ్ళందరినీ సంహరించాడు. ఒకవైపు అగ్ని తగలబడుతుంది, మరోవైపు అశ్వత్థామ చంపుతున్నాడు. అప్పుడు ఆ యోధులే ఒకరినొకరు యమసదనానికి పంపుకుంటున్నారు. రాజేంద్ర, ఆ పాండవ మహాసేన రాత్రి అర్ధభాగంలోనే అశ్వత్థామ యమసదనానికి పంపగలిగాడు. నిశాచరులైన ప్రాణులకు ఆ రాత్రి ఆనందం పెంపొందింది. మనుషులకు, ఏనుగులకు, గుర్రాలకు మహారౌద్రంగా వినాశకరమైంది. అక్కడ రాక్షసులు, రకరకాల పిశాచాలు నరమాంసం తింటూ నెత్తురు తాగుతూ కనిపించాయి. ఆ పిశాచులు గోధుమ రంగంతో, కొండల వంటి దంతాలతో, జడలతో, పొడవైన తలలతో, 5 కాళ్లతో, పెద్ద పొట్టలతో దుమ్ము కొట్టుకుని భయంకరంగా ఉన్నాయి. అక్కడ రాక్షసులు వివిధ రూపాల్లో కనిపిస్తున్నారు. కొందరు వేళ్లు వెనుతిరిగి ఉన్నాయి, క్రూరంగా కురూపురాలతో భీకరంగా అరుస్తున్నారు. కొందరు గంటల మాలలు ధరించారు, కొందరు కంఠాలు నల్లగా భయంకరంగా ఉన్నాయి. భార్యలతో, పిల్లలతో కలిసి ఉన్నారు. వాళ్ళు క్రౌర్యంతో చూడటానికి వీలు కాని రీతిలో దయారహితులై కనపడుతున్నారు. వాళ్ళు పీత్వాచ శోణితం హృష్ట ప్రాణృత్యన్ గణశోపరే ఇదం పరమిదం మేజ్యం ఇదం స్వాద్వితి చాబ్రువన్ మేదో మజ్జాస్తిరక్తానాం వసానాంచ వృషాసిత పరమాంసాని ఖాదంతా క్రవ్యాధా మాంసజీవినః వసాశ్చైవాపరే పీత్వా పర్యధావన్వికృషిగా నానా వక్త్రాస్తథా రౌద్రా క్రవ్యాధా విసితాశనాం అయుతాని చ తత్రాసన్ ప్రయుతాన్యద్భుతాని చ రక్షసాం ఘోరరూపాణాం మహతాం క్రూరకర్మణాం ముదితానాం వితృప్తానాం తస్మిన్ మహతి వయస్సే సమేతాని బహూన్యాసాన్ భూతాని చ జనాధిప ప్రత్యూషకాలే శిబిరాత్ ప్రతిగంతు మీయేష నృశ్రోణితావసిక్తస్య ద్రౌణీరాసీద్ అసిత్ సురః పాణినా సహ సంశ్లిష్ట ఏకీభూత ఇవ ప్రభో. కొందరు నెత్తురు తాగి ఉల్లాసంగా ఉన్నారు, కొందరు గుంపులు గుంపులుగా నృత్యం చేస్తున్నారు. ఇది బాగుంది, ఇది శుభ్రంగా ఉంది, ఇది రుచిగా ఉంది అంటూ మాట్లాడుకుంటున్నారు. ఆ రాక్షసుడు కొవ్వు, ఎముకల్లోని గుజ్జు, ఎముకలు, రక్తం, వస బాగా తిని మాంసజీవులైన రాక్షసులు, అలానే క్రూర జంతువులు కూడా సంతోషిస్తున్నాయి. పొట్టలేని కొందరు రాక్షసులు కరిగిన కొవ్వును తాగి పరుగులు తీస్తున్నారు. పచ్చిమాంసం తినే ఆ భీకర రాక్షసులు వివిధ ముఖాలతో భీకరంగా కనపడుతున్నారు. ఆ మహాజన వినాశనంలో తృప్తిపడి ఆనందించిన రాక్షస గణాలు అక్కడ చాలా పోగయ్యాయి. ఘోర రూపాలు ధరించి క్రూర కర్మలు చేసే ఆ గణాల్లో కొన్నింటిలో 10,000 మంది, కొన్నింటిలో 1,00,000 మంది, మరికొన్నింటిలో 10 లక్షల మంది రాక్షసులు ఉన్నారు. ప్రత్యూషకాలే శిబిరాత్ ప్రతిగంతుం ఈయేష నృశోణితావసిక్తస్య ద్రౌణిరాసీదసిశ్రుః పాణినా సహ సంశ్లిష్ట ఏకీభూత ఇవ ప్రభో. ప్రత్యూష వేళలో శిబిరంలో నుండి నిష్క్రమించదలిచాడు అశ్వత్థామ. ఓ రాజా, అశ్వత్థామ మానవ రక్తంతో తడిసి ఉన్నాడు. కత్తిపుడి కూడా నెత్తులతో తడిసి చేతిలో కలిసిపోయి శరీరంలో భాగమా అన్నట్లుగా కనపడుతుంది. దుర్గమా పదవీం గత్వా విరాజ నక్ష యుగాంత సర్వభూతాని వ్యస్మకృత్వేన పావకః యథా ప్రతిజ్ఞం తత్కర్మ కృత్వా ద్రోణాయిని ప్రభో. దుర్గమా పదవీం గచ్ఛామి పితురాసీద్ గతజ్వరః యథైవ సంసుప్త జనే
శిబిరే ప్రావిశన్నిశీం తదైవ హత్వా నిశ్శబ్దే నిశ్చక్రామ నృషభ నిష్క్రామ్య శిబిరాత్ తస్మాత్ తాభ్యాం సంగమ్య వీర్యవాన్ ఆచఖ్యో కర్మ తత్సర్వం హృష్ట సంహర్షయన్ వివో తావదా చతుస్తస్మై ప్రియం ప్రియకరౌ తదా పంచాలాన్ శృంజయాశ్చైవ వినికృతాన్ సహస్రసు ప్రీత్వా చోచ్చైరుదక్రోశన్ తథైవా స్ఫోటయంస్తాన్ ఏవం విధా హి సా రాత్రి సోమకానంజరక్షే ప్రసుప్తానాం ప్రమత్తానాం ఆసీ సుభృశదారుణ అసంశయం హి కాలస్య పర్యాయో దురతిక్రమః తాదృశాని హితయత్ర కృత్వా అస్మాకం జనక్షయం. జనసంహారం చేసి దుర్గమమైన తన లక్ష్యాన్ని సాధించిన అశ్వత్థామ ప్రళయకాలంలో సర్వప్రాణులను బూడిద చేసిన అగ్నిలాగా విరాజిల్లుతున్నాడు. తన తండ్రిలాగా దుర్గమమైన మార్గాన్ని అనుసరించి తన ప్రతిజ్ఞను అనుసరించి లక్ష్యాన్ని సాధించి బయటపడ్డాడు. జనులంతా నిద్రిస్తున్న శిబిరంలో ఆ రాత్రి ప్రవేశించినట్లే అందరినీ చంపిన తర్వాత నిశ్శబ్దంగా ఏ విధంగా వచ్చాడో అంతే నిశ్శబ్దంగా నిష్క్రమించాడు అక్కడి నుంచి. ఆ తర్వాత కృతవర్మలను కలిశాడు అశ్వత్థామ. తాను చేసిన పనంతా వివరంగా చెప్పాడు. అప్పుడు అతనికి ప్రియం కలిగించగోరి మేం కూడా చాలామంది పంచాలని శృంజేయుల్ని చంపాము అన్న విషయాన్ని చెప్పారు. అనంత ఆ ముగ్గురు కూడా పెద్దగా గర్జించారు, చప్పట్లు కొట్టారు. ఈ రీతిగా రాత్రి ఆ జన వినాశనంతో ఏమరపాటుగా నిలిచిన సోమకుల పాలిటికి అత్యంత భయంకరమైన రాత్రి అయింది. మన జనాన్ని నశింపజేసిన వారందరూ ఆ రీతిగా చనిపోయారంటే కాలగతిని ఎవరూ అతిక్రమించలేరంటంలో సందేహం లేదు అని సంజయుడు చెప్తున్నాడు. ఈ సందర్భంగా మన జనాల్ని లక్షల మందిని నాశనం చేశారు, కోట్ల మందిని. వాళ్ళు కూడా అదే విధంగా చనిపోయారు. ఇది కాలమహిమ. ధృతరాష్ట్రవువాచ ప్రాగేవ సుమహత్కర్మ ద్రౌణిరేతేన్మహారథ నాకరోతి దృశం కస్మాత్ మత్పుత్ర విజయే ధృత అధ కస్మాద్ధతే కర్మేదం కృతవాసౌ ద్రోణపుత్రో మహాత్మా స తన్మే శంసితుమర్హసి. సంజయ ఉవాచ తేషాం నూనం భయాన్నాసౌ కృతవాన్ కురునందనః అసాం నిత్యాద్యుపార్థానాం కేశవస్య చ ధీమతః సాత్యకేశ్చాపి కర్మేదం ద్రోణపుత్రేణ సాధితం కోహి తేషాం సమక్షం తాన్ హన్యాదపి మరుత్వతి ఏతదీదృశకం వృత్తం రాజన్ సుప్తజనో విభో. ధృతరాష్ట్రుడు అప్పుడు అడిగాడు, నా కుమారుడి యొక్క గెలుపు కోసం గట్టి పట్టుతో ఉన్న అశ్వత్థామ అంతకుముందు ఎందుకు అటువంటి పని చేయలేదు? పైపెచ్చు దుర్యోధనుడు దెబ్బతిన్న తర్వాత